ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మత్సరము అను మాటకు స్వంత కోరిక మరియు అపేక్ష అని కూడా అర్థము. ఆత్మ సంబంధమైన ప్రత్యేక పదవులను పొందుటకు అత్యాశ కలిగి ఉండరాదని యాకోబు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆత్మీయత అనే ముసుగులో అహంకారము కలిగి సాగుట మంచిది కాదు. ఉదాహరణకు పరిసయ్యులు వారి మతపరమైన క్రియలను మనుషుల మెప్పు కొరకు బహిరంగముగా చేసేవారుగా ఉన్నారు. అయితే మనము ప్రభు కార్యముల పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. అంతేగాక మన ఉద్దేశంలో యథార్థముగా ఉండాలి. ఎందుకంటే లోక సంబంధమైన జ్ఞానము మనిషిని హెచ్చించి దేవునికి రావలసిన మహిమను దొంగలిస్తూ ఉంది. కనుక సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఎందుకంటే ఈ జ్ఞానము పై నుండి కలిగే జ్ఞానం దేవుని జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానమునకు భిన్నమైన విధముగా పనిచేస్తూ ఉంది. భూ సంబంధమైన జ్ఞానం శరీర సంబంధమైనది మరియు అపవాది సంబంధమై ఉంటుంది. ఏ శరీరియు ఆయన ఎదుట అతిశయించకూడదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఎందుకంటే గర్వము అనేది అతిశయాన్ని ప్రేమిస్తూ ఉంది మరియు మనుష్య జ్ఞానము తమ సొంత యోగ్యతలను తామే చెప్పుకుందురు. కనుక ప్రియమైన వారులారా, మన దేవునికి మహిమ కలుగులాగిన ప్రవర్తిస్తూ అతిశయపడక మంచి స్వభావము కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.